ఇప్పుడు కాదు గానీ, కొన్నేళ్ల క్రితం వరకు మనందరి మైండ్‌లో ఒక ఆలోచన చాలా క్లియర్‌గా ఉండేది. అదేంటంటే, బాగా చదువుకొని హైదరాబాద్, ముంబై, బెంగుళూరు ఇలా ఏదో ఒక మెట్రో సిటీలో సెటిల్ అయిపోతే హమ్మయ్య! లైఫ్ ఇంక సేవ్ అయినట్టే అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అది స్లోగా మారుతుంది. అదేంటంటే జనాలు సిటీకి రావడం కాదు, సిటీ నుంచి వెనక్కి వెళ్తున్నారు. ఇదేదో ఫెయిల్యూర్ వల్లనో, లేకపోతే జాబ్ పోగొట్టుకునో కాదు. సేమ్ జాబ్, సేమ్ సాలరీ, సేమ్ వర్క్. కాపోతే మారుతుంది ప్లేస్ మాత్రమే. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కామన్ అయిపోయింది. ఇంటర్నెట్ నువ్వు దేశంలో ఏ మూలకెళ్ళినా అవైలబుల్‌గా ఉంటుంది. మరి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గాలి అంటే ఖచ్చితంగా విలేజ్‌కి వెళ్ళాల్సిందే. కానీ రియల్ చేంజ్ అనేది జనాలు సిటీ నుంచి విలేజ్‌కి వెళ్ళడం కాదు. ఇలా జనాలు వెళ్ళడంతో స్లోగా ఎకానమీ కూడా తెలియకుండా విలేజెస్‌కి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇంకొక వియర్డ్ పార్ట్ ఏంటంటే ఇది చాలా మంది నోటీస్ కూడా చేయడం లేదు. ఈ వీడియో ద్వారా మనలో చాలామంది నోటీస్ చేయని విషయాలను మీకు అర్థమయ్యేలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడూ నోటీస్ చేసి ఉండం కానీ ఒకానొక టైంలో మన లైఫ్లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం పుట్టిన ప్లేస్. ఒకవేళ మనం పల్లెటూరులో పుట్టుంటే మనకు అంతగా ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఏ విషయం మనకు అంత తొందరగా తెలిసేది కాదు. అదే సిటీలో ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్, గైడెన్స్, ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఒకప్పుడైతే విలేజెస్లో పుట్టిన వాళ్ళకి టాలెంట్ ఉన్నా, క్యూరియాసిటీ ఉన్నా సరే వాళ్లకు సరైన ఛాన్సెస్ వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అది స్లోగా మారుతోంది. ఫోన్ ఓపెన్ చేస్తే లొకేషన్ బేస్డ్గా ఉండే సర్వీసెస్ ఆల్మోస్ట్ అందరికీ ఒకేలా ఉంటున్నాయి. యూట్యూబ్ అయినా, ఏఐ టూల్స్ అయినా, లేకపోతే మనకి సర్వీస్ కావాలన్నా సరే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి అవి అందుబాటులో వస్తున్నాయి. నువ్వు బెంగళూరులో ఉన్నా, బీహార్లో ఉన్నా నీ ఫోన్ స్క్రీన్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరి ప్రపంచం ఒకటే ఉంటుంది. కోవిడ్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని స్టార్ట్ అయ్యి స్లోగా అది వర్క్ ఫ్రమ్ ఎనీవేర్గా మారింది. అలాంటప్పుడే జనాలకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎక్కడి నుంచి వర్క్ చేసినా నా శాలరీస్ ఏమైనప్పుడు నేను సిటీలో మాత్రమే ఎందుకు ఉండాలి? పైగా సిటీలో ఉంటే ఫుడ్ బయట నుంచి తెచ్చుకోవాలి, రెంట్ కట్టాలి, పొల్యూషన్, హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అదే ఇంటికి వెళ్ళిపోతే చక్కగా పేరెంట్స్తో ఉండొచ్చు, హోమ్ ఫుడ్ తినొచ్చు, రెంట్ లాంటి ఎక్స్పెన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఆలోచన ఒకళ్ళకి కాదు, కొన్ని వేల మందికి వచ్చింది. అందుకే స్లోగా జనాలు సూట్ కేసులు ప్యాక్ చేసుకుని వాళ్ళ హోమ్ టౌన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఒకవైపు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసినా, లేకపోతే ఇంటి నుంచి వర్క్ చేసినా శాలరీస్ ఏమైనప్పుడు చాయిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీయో లేకపోతే ఎస్కేప్ స్టోరీయో కాదు, దీన్ని మనం రివర్స్ ఫ్లో అనొచ్చు. మెట్రో సిటీస్లో సంపాదిస్తున్నామని ఆ సిటీస్ బయట ఒక ఎకానమీని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా ఒక్కసారి స్పెండింగ్ అనేది ప్లేస్ మారితే ఇండియా బిహేవియర్ కూడా స్లోగా మారుతుంది. జనాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అది కాదు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే రియల్ బిహేవియర్ స్టార్ట్ అయ్యేది మనీ స్పెండింగ్ మారినప్పుడే. ఇంతకు ముందు జాబ్ చేసి సిటీలో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఏ మూవీకో, మాల్కో, పబ్కో లేకపోతే రూమ్ రెంట్ గానో పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది స్లోగా మారుతోంది. ఇప్పుడు అదే మనీ వేరే ప్లేసెస్లో ల్యాండ్ అవ్వడం మొదలుపెట్టింది. మీరు స్మాల్ టౌన్లో ఉన్న, విలేజ్లో ఉన్న రెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఫుడ్ కాస్ట్ అనేది దాదాపు జీరో అనే చెప్పాలి. ఇక ప్రెషర్, ట్రాఫిక్, హెల్త్ అనేది మీకు అసలు ఇష్యూనే కాదు. ఇలా ఒక్కసారి స్పెండింగ్ తగ్గితే జనాలకు సేవింగ్స్ పెరుగుతాయి. దాంతో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్స్ లాంటివి చేయడం మొదలు పెడతారు. ఒకళ్ళు ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేస్తే మరొకళ్ళు లోకల్గా దొరికే ప్రోడక్ట్ని ఇంటర్నెట్లో సేల్ చేయడం మొదలు పెడతారు. మరొకరు కంటెంట్ క్రియేట్ చేస్తారు, అది కూడా మీ లాంగ్వేజ్లో, మీ కల్చర్లో. ఇంతకు ముందు పెద్ద పెద్ద బ్రాండ్స్కి ఇండియా అంటే మెట్రో సిటీస్లో ఉండే ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్. కానీ ఇప్పుడు అలాంటి బ్రాండ్స్ కూడా స్లోగా రియలైజ్ అయ్యేది ఏంటంటే అసలు ఇండియా అనేది మెట్రో సిటీస్ బయటే ఉంది అని. అండ్ ఫనీ పార్ట్ ఏంటంటే ఈ విలేజ్ బేస్డ్ క్రియేటర్స్ కానీ, సెల్లర్స్ కానీ సిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా చాలా బెటర్ రిజల్ట్స్ బ్రాండ్స్కి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రీచ్ కోసం యాక్ట్ చేయటం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఆడియన్స్ మధ్యలోనే ఉంటున్నారు. ఒకే చోట మనీ జనరేట్ అవ్వడం కాదు, చాలా ప్లేసెస్లో స్ప్రెడ్ అవ్వడమే డెవలప్మెంట్ అంటే. అండ్ వన్స్ మనీ స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడితే విలేజెస్ను, స్మాల్ టౌన్స్ను ఏ బ్రాండ్ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా అవాయిడ్ చేయలేరు. అసలు మనీ మూవ్ అవుతోంది అని ఫస్ట్ నోటీస్ చేసేది జనాలు కాదు, ఈ పెద్ద బ్రాండ్సే. ఈ పెద్ద పెద్ద బ్రాండ్స్ అని ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేసి ఇలా ఉండబోతోంది అని వాళ్ళు బిజినెస్ చేయరు. వాళ్ళు ప్రెజెంట్ ఉన్న ప్యాటర్న్ మాత్రమే ఫాలో అవుతారు. సేమ్ ఫోన్, సేమ్ షూస్, సేమ్ గ్యాడ్జెట్, మారింది కేవలం డెలివరీ అడ్రస్ మాత్రమే.
ఇంతకు ముందు ఫ్లాగ్షిప్ స్టోర్ అంటే ఏ బెంగళూరు, ముంబై, ఢిల్లీలో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ మ్యాప్లో కొత్త కొత్త ప్లేసెస్ కూడా యాడ్ అవుతున్నాయి. వైజాగ్, ఇండోర్, కొచ్చి, కోయంబత్తూర్ అంటూ ఈ ప్లేసెస్ స్లోగా ట్రెండ్ను ఫాలో అవ్వట్లేదు, కొత్త ట్రెండ్ను స్టార్ట్ చేస్తున్నాయి. దానికి రీజన్ అనేది చాలా సింపుల్. మనీ ఫ్లో ఎక్కడుంటే ఈ బ్రాండ్స్ అన్ని అక్కడే ఉంటాయి. ఇది కేవలం బ్రాండ్స్తోనే ఆగట్లేదు. ఎక్స్ప్రెస్ వేస్, రీజనల్ ఎయిర్పోర్ట్స్, ఫాస్ట్ లాజిస్టిక్స్ అంటూ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపు స్మాల్ టౌన్స్ లేదా మీడియం టౌన్స్నే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఒకప్పుడు మీరు మెట్రో సిటీలో ఉండి ఏదన్నా ప్రోడక్ట్ను ఆర్డర్ చేస్తే వితిన్ 24 అవర్స్లో మీకు డెలివరీ అవ్వడం అనేది నార్మల్గా ఉండేది. కానీ ఇప్పుడు చిన్న చిన్న విలేజెస్ నుంచి స్మాల్ టౌన్స్ వరకు ఈ విషయం అనేది చాలా కామన్ అయిపోయింది. సో బ్రాండ్స్ కూడా ఈ మార్కెట్ను వదులుకోవాలి అనుకోవడం లేదు. ఎందుకంటే బ్రాండ్స్కు లాయల్టీతో పని లేదు. వాళ్లకు మనీ ఫ్లో ఎక్కడ కనిపిస్తే అక్కడే బిజినెస్ చేయడం మొదలు పెడతారు. ఈ షిఫ్ట్ అనేది మనకు స్లోగా కనిపిస్తుంది, కానీ దీని ఇంపాక్ట్ మాత్రం త్వరలో చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఒక సైడ్ మాత్రమే. ఈ షిఫ్ట్ అనేది మనం అనుకున్నంత ఈజీగా, క్లీన్గా జరగట్లేదు. స్మాల్ టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ స్పెండింగ్ చాలా తక్కువగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చీప్గా అనిపించవచ్చు, కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. సిటీలో అయితే నీకున్న వర్క్ ప్రెషర్కి నువ్వే మూవీకి వెళ్ళాలన్నా, మాల్కి వెళ్ళాలన్నా మంచి లావిష్ కల్చర్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ విలేజెస్లో ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి మనకు ఉండవు. దాంతోపాటు పవర్ ఇష్యూస్, ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వల్ల లాగిన్ అనేది దాదాపు డిలేగానే అవుతుంది. దాంతో ప్రొడక్టివిటీ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఏ విషయానికైనా పాజిటివ్ మాత్రమే కాదు, నెగిటివ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సిటీస్ నుంచి విలేజెస్కి వెళ్ళే జనాలకు కూడా నెగిటివ్స్ ఉంటూనే ఉన్నాయి. ఈ స్టోరీలో మనకు ఒకటి క్లియర్గా తెలుస్తుంది. విలేజెస్ బెటర్ అని కాదు, అలానే సిటీస్ ఫెయిల్ అయ్యాయి అని కూడా కాదు. ఒకప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సిటీకే వెళ్ళాలి, అవకాశాలు దొరకాలి అంటే ఖచ్చితంగా మనం మెట్రో సిటీస్లోనే ఉండాలి అనే ఆలోచనలో ఉండేవాళ్ళం. కానీ ఇవాళ అడ్రస్ అనేది కేవలం ఒక ప్లేస్గా మాత్రమే మిగిలిపోయింది. నువ్వు ప్రపంచంలో ఏ మూల ఉన్నా నీకు టాలెంట్ ఉంటే అవకాశాలు నీ చేతిలోకే వస్తున్నాయి. పవర్ అనేది అడ్రస్లో లేదు, పవర్ అనేది మూమెంట్లో ఉంది. జనాలు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళను ఫాలో అవుతూనే బ్రాండ్స్ కూడా వాళ్ళ వెనకే వెళ్తున్నాయి. ఒక్కసారి జనాల మైండ్ సెట్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ మారితే ఫ్యూచర్ కూడా స్లోగా మారుతుంది. మేబీ ఇది స్టార్టింగ్ ఆఫ్ సంథింగ్ బిగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ అవ్వచ్చు. కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఇండియా హిస్టరీ అనేది ఇప్పుడు కేవలం క్యాపిటల్ సిటీస్ నుంచి మాత్రమే రావట్లేదు. అది విలేజ్ నుంచైనా, లేకపోతే స్మాల్ టౌన్ నుంచైనా, ఎక్కడి నుంచైనా రావచ్చు. మరి మీ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ అనేది మీ పిన్ కోడ్ డిసైడ్ చేస్తుందా, లేకపోతే మీ చాయిస్ డిసైడ్ చేస్తుందా? కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో మీరు ఇప్పటి వరకు చూశారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి యునిక్ అండ్ న్యూ కాన్సెప్ట్స్ మన ఛానల్లో ఇప్పటికే చాలా చేశాము. ఒకసారి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.